మార్కు సువార్త 10వ అధ్యాయము 46 నుంచి 52 వరకు ఒకసారి చదువుకుందాం. మార్క్ గాస్పల్ చాప్టర్ 10 వర్స్ 46 to 52. వారు ఎరుకో పట్టణంకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ భోజన సమూహంతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుండగా తిమై కుమారుడు బర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుంటాడు. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకులు వేయ మొదలుపెట్టాను. ఊరుకునమని అనేకులు వాడిని గర్దించే కానీ వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపు మరీ ఎక్కువగా కేకులు వేశాను. అప్పుడు యేసు నిలిచి వాడిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డివాడిని పిలిచి, ధైర్యం తెచ్చుకోను, ఆయన నిన్ను పిలుచున్నాడు, లెమ్మని వాడితో చెప్పి. అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చాడు. యేసు, నేను నీకేమి చేయకూర్చున్నాను వాడిని అడగా, ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అన్నాను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నేను స్వస్థపరచని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఈ యొక్క ప్యాసేజ్ ద్వారా మనల్ని యేసుక్రీస్తు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఏంటంటే, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ ఫర్ యూ? నేను నీ కొరకు నేను నీ కోసం ఏం చేయాలని అనుకుంటున్నామని ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. అదే క్వశ్చను మనల్ని కూడా అడుగుతున్నాడు. కాబట్టి ఈ క్వశ్చను మీరు రాసుకోండి. ఈ యొక్క మెసేజ్ అయిపోయే లోపల మనం ఆయన్ని ఏం అడుగుతున్నాం అనేది ఒక క్లారిటీ మనలో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఈ యొక్క ప్యాసేజ్ మనం చూసినప్పుడు ఈ ప్యాసేజ్లో మనకి కొన్ని విషయాలు మనకి తెలియజేయబడుతున్నాయి. అవేంటంటే కొన్ని స్పెసిఫిక్ విషయాలు. ఈ యొక్క సంఘటన ఎక్కడ జరిగింది అనేది మనకి ప్యాసేజ్ తెలుస్తుంది. ఎరుకో పట్టణంలో ఈ యొక్క సంఘటన జరిగింది. ఆ సంఘటన ఎవరికి జరిగింది, ఏంటి అతని పరిస్థితి ఏంటంటే, ఒక బ్లైండ్ బెగ్గర్, ఒక గుడ్డి భిక్షగాడు మరి రోడ్డు పక్కన కూర్చొని ఉన్నాడు. అతని యొక్క పరిస్థితి ఎలాంటిదంటే, అతను ఫిజికల్గా అంధుడు, అతనికి గుడ్డివాడు, ఫిజికల్గా చూస్తే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అదేవిధంగా అక్కడ మనం ఇంకోటి చూస్తే అతను సామాజికంగా అణిచివేయబడ్డాడు. అదేవిధంగా అతను ఎకనామికల్గా చూస్తే చాలా పూర్ పర్సన్ అని కూడా ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. అయినప్పటికీ ఇవన్నీ ఉన్నప్పటికీ అతను ఏం చేస్తున్నాడంటే, అతని యొక్క విశ్వాసము, మరి అతను ఎవరు అక్కడ చూడలేనిది అతను చూస్తున్నాడు. అదేంటంటే, అతను యేసును దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని గుర్తిస్తున్నాడు. ఆయన్ని ఒక మెస్సయ్యగా గుర్తిస్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మనం చాలా చూస్తాము, చాలా వింటాము, కానీ మరి దానిని విశ్వసించలేము, నమ్మలేము. ఈ ప్రపంచంలో మనం చాలా చూస్తాం, కానీ ఇక్కడ ఇతని దగ్గరకు వచ్చేళ్ళకే ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ బర్తిమయి, ఇతని పేరు బర్తిమయి అని ఇక్కడ రాయబడింది. అతను బర్తిమయి బికేమ్ ఏ పిక్చర్ ఆఫ్ ద ఫెయిత్. అతను ఒక విశ్వాసానికి మనకు ఒక ఇమేజ్ లాగా మనకు కనిపిస్తున్నాడు. అదేవిధంగా అతను ఆ విశ్వాసము విశ్వాసం ఏం చేసిందంటే అతనికి చూపును కలిగించింది. అదేవిధంగా దేవుడి మీద ఒక పెర్సిస్టెంట్ ఫెయిత్, ఒక విశ్వాసాన్ని, అంటే ఒక పట్టుదలను, ఆ విశ్వాసం మీద ఒక పట్టుదలను ఆయనకి కలిగించింది. దాని ద్వారా ఆయన విజన్ పొందుకున్నాడు. అదేవిధంగా ఒక పట్టుదలతో దేవుణ్ణి వెంబడించాలి, ఆయన యొక్క శిష్యులుగా మారాలి, ఆయన యొక్క శిష్యుడిగా వెంబడించాలని ఆ యొక్క దృఢమైన విశ్వాసము అతను కలిగి ఉన్నాడని మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే మనం దీని యొక్క ప్యాసేజ్ యొక్క మనం కంటెస్ట్లోకి వెళితే ఇక్కడ మార్కు యొక్క సువార్తను రాయటం జరిగింది. అయితే మార్కు రాసిన సువార్తలో అనేక కథలు ఉన్నాయి, కానీ ఆ కథల్లో నుంచి ర్యాండమ్గా దీన్ని ఏం పిక్ చేసుకోలేదు. ఎందుకంటే ఇది పరిశుద్ధాత్ముడు మరి మార్కు చేత రాయించాడని ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. ఎందుకంటే మనం ఏదైనా సరే బైబిల్లో ఉన్నది ప్రతిదీ కూడా దేవుని యొక్క ప్రేరేపణ, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ వల్లనే ప్రతిదీ కూడా ఇక్కడ రాయబడుతుందని మనకి బైబిల్లో మరి పరిశుద్ధాత్ముడు వల్లనే మరి మనుషులు, మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడు దాని వాళ్ళు బైబిల్లో రాయటం జరిగింది. ఈ విషయాలు మనం అనేక చోట్ల మనం చూస్తాము. కాబట్టి ఇక్కడ కూడా మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి మార్కు చేత ఈ యొక్క విషయాలు రాయించడం జరిగింది. ఎందుకు రాయించడం జరిగిందంటే, మరి దేవుని గురించి మనం ఒక సరైన అవగాహన మనం కలిగి ఉండడానికి, ఆయన యొక్క సువార్తలో మరి ఆయన సువార్తలో చేసిన ఆయన కార్యాలను మనం చూసి దాన్ని బిలీవ్ చేయడానికి, అదేవిధంగా ఆయన్ని ఎలా మనం వెంబడించాలి, ఆయన యొక్క వాక్యాన్ని మనం ఎలా ఉచ్చరించాలి అనే విషయాలు మనకు తెలియజేయబడటం కోసం మరి పరిశుద్ధాత్మ దేవుడు దీనిని రాయించాడు.
మరి చాలా మనకి చాలా బుక్స్ ఉంటాయి, చాలా పురాణాలు ఉంటాయి, కానీ ఇది పుక్కిటి పురాణమే కాదు. మనకిష్టం వచ్చినట్టు రాయటానికి ఇక్కడ మార్కు అతనికి ఇష్టమైనట్టు రాయలేదు. కానీ ఇది ఎలా రాశాడంటే దేవుని యొక్క ఆత్మ మరి మార్క్ మీద మరి ఆవరించి ఆయన యొక్క పెన్నును నిర్దేశించి, అంటే ఏ విధంగా రాయాలనే మార్గాన్ని ఒక మార్గనిర్దేశితంగా మరి వాడబడాడు. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ యొక్క పని అని ఒక దృఢమైన మరి పరిశుద్ధాత్ముడు మరి ఒక దృఢమైన దైవిక సందేశాన్ని, దైవిక ఉద్దేశాన్ని మనం కలిగి ఉండాలి, దానిలో మనం నడవాలి అని మరి అది రాయటం జరిగింది. అయితే ఇంకా దీన్ని స్పెసిఫిక్గా మరి ఇక్కడ విషయం ఏంటంటే మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దీన్ని మార్కు చేత రాయించాడు, పర్పస్ ఏంటంటే మరి మనకున్న మరి శిష్యులకి అదేవిధంగా మనకు విశ్వాసం మీద ఒక విశ్వాసానికి సంబంధించిన నిర్దిష్ట పాఠాన్ని, విశ్వాసం అంటే ఏంటి, దాని యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి, దాని యొక్క అర్థం ఏంటని దాని గురించి తెలియటానికి ఇక్కడ స్పెసిఫిక్గా మరి రాయించడం జరిగింది. అయితే మనకు దానికి ఒక ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇదే మార్కు సువార్త మనం 8వ అధ్యాయానికి వెళితే అక్కడ మరి ఒక్కసారి 8వ అధ్యాయానికి వెళ్దాము. మార్కు సువార్త 8వ అధ్యాయము. ఇక్కడ 8వ అధ్యాయంలో మరి ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఒక 3 దినాలు ముగిసిన తర్వాత మరి చాలామంది జనం మరి ఆయన యొక్క సువార్త వినటానికి ఆయనకు వచ్చినప్పుడు, ఆయన ప్రసంగాన్ని వినడానికి వచ్చినప్పుడు మరి అక్కడ మరి వాళ్ళు ఆకలి కొని ఉన్నారు, మరి ప్రొద్దుగు కింది, మరి వాళ్ళు చాలా దూర ప్రాంతం వెళ్ళాలి. కాబట్టి శిష్యులు వచ్చి మరి యేసు ప్రభు అడుగుతారు, మరి వాళ్ళకి తినడానికి ఏమైనా ఉందా అన్నప్పుడు శిష్యులు మరి తినడానికి ఏం లేదు, మన దగ్గర ఓన్లీ 5 రొట్టెలే ఉన్నాయి అన్నప్పుడు మరి వాటిని విరిచి అందరికి పంచిపెట్టమని చెప్తాడు. అది వాళ్ళు 4000 మందికి పంచిపెట్టగా కూడా ఇంకా 7 గంపలు అక్కడ ఎత్తుతారు. తర్వాత వాళ్ళు తిరిగి మరి వేరే ప్రదేశానికి ప్రయాణం వెళ్తున్నప్పుడు అక్కడ పడవలో వెళ్తూ ఉంటారు. పడవలో వెళ్తున్నప్పుడు అక్కడ వాళ్ళు మళ్ళీ అదే కన్సర్న్ రైజ్ చేస్తారు, అరే మనం తినడానికి 1 రొట్టె ఉంది, మీరు ఇప్పుడు ఎలా చేయాలని మరి అడిగినప్పుడు అక్కడ యేసు ప్రభు మరి వాళ్ళని కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. మనం 17వ వచనం మనం ఒకసారి చూద్దాము. ఒకసారి చదువుతారు బ్రదర్ ఎవరన్నా? మన యొద్ద రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? మీరు ఇంకా గ్రహింపలేదా, వియోచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారే ఉన్నారా? మీరు కన్ను నుండి చూడరా, చెవుల నుండి వినరా, జ్ఞాపకం చేసుకుంటారా? నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలను ఇచ్చి పంచిపెట్టినప్పుడు మీరు ముగ్గురు ఎన్ని గంపలను ఎత్తారని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పారు. ఆ 4,000 మందికి 7 రొట్టెలను నేను విడిచి పంచిపెట్టినప్పుడు ముగ్గురు ఎన్ని గంపలను ఎత్తారని ఆయన అడగగా వారు 7 అని. అందుకని మీరు ఇంకా గ్రహింపుకున్నారా అని అన్నాను. ఓకే బ్రదర్. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే శిష్యులు ఆయనతోనే ఉంటున్నారు, మరి ఆయన చేసే ప్రతి కార్యమును కూడా చూస్తున్నారు. ఇక్కడ కూడా రీసెంట్గా జరిగినది కూడా ఆయన మళ్ళీ గుర్తు చేస్తున్నారు. అంటే మీరు చూసిన దాన్ని ఇంకా మీరు గ్రహింపలేకపోతున్నారా, విన్నదాన్ని మరి మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా, ఏంటి ప్రాబ్లం అని అక్కడ మళ్ళీ ఆయన ఒక ఆవేదనతో మరి శిష్యులను అడగటం జరిగింది. అది మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఇంతకుముందు 5,000 మందికి పంచినప్పుడు 12 గంపలు ఎత్తారు, ఇక్కడ 4,000 మందికి పెంచినప్పుడు 7 గంపలు మీరు ఎత్తారు. అంటే అంత సమృద్ధి, అంటే నాతోనే ఉంటున్నారు, నేను ఎవరా అనేది మీరు గ్రహించలేకపోతున్నారు అని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ సమయంలో మనకు కూడా మనం అనేక కార్యములు, దేవుడు చేసిన కార్యములు మనం చూస్తూ ఉంటాము. ఆయన చేసిన అనేక అద్భుత కార్యములు మనం చదువుతూ ఉంటాము, వింటూ ఉంటాము. కానీ మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు మనకై మనమే ఆలోచిస్తూ ఉంటాము, ఈ ప్రాబ్లం వచ్చింది ఎలా చేయాలి అని మన సొంత ఆలోచనతోటి మనం చింత చెందుతూ ఉంటాము. కాబట్టి దేవుడు కూడా ఈ సమయంలో ఇది ఒక ఎగ్జాంపుల్గా చెబుతున్నాడు. శిష్యులు మరి అనేక విషయాలు చూశారు, ఆయన దగ్గరే ఉంటున్నారు, ఆయనతోనే తిరుగుతున్నారు, ఆయనతోనే ఉంటున్నారు. కానీ ఆయన ఏంటి అనేది ఒక నిజమైన ఐడెంటిటీని వాళ్ళు గుర్తించలేకపోయారు. సరే, ఇక్కడ అదే మనకి ఒక పరిశుద్ధాత్మ దేవుడు పర్పస్గా ఇది ఎందుకు రాయించాడంటే మనం కూడా, అంటే శిష్యులు మన యొక్క ఆ యొక్క పొరను, విశ్వాసం అనే పొర మనకి ఉంటే, అంటే ఆయన మనం సరిగ్గా చూడలేకపోతున్నామేమో, ఆయన మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నామో అని ఆయన మళ్ళా ఒకసారి మనకి గుర్తు చేస్తున్నాడు. దానికోసం ఆయన ఏం చేశాడంటే ఇంకా కిందకు వస్తే వాళ్ళు ఒక ఊరిలోకి వెళ్ళిన తర్వాత ఒక గుడ్డివాడు కనిపిస్తాడు. వాళ్ళకి గుడ్డివాడు కనిపించినప్పుడు మరి యేసుక్రీస్తు వాడిని ఊరు వెలుపల తీసుకెళ్ళి మరి ఆ యొక్క అతని మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు అతనికి
కళ్ళు వస్తాయి కానీ అంటే మసకగా ఆయనకేదో మనుషులు చెట్లులాగా నడుస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాడు. అయితే అక్కడ యేసుక్రీస్తు మరి ఆ స్వస్థత అనేది 2 ఫేజ్లో చేస్తాడు. ఫస్ట్ ప్రార్థన చేసినప్పుడు మసక కనిపిస్తుంది. మరి తర్వాత మళ్ళీ అతన్ని అడిగి మళ్ళీ ప్రార్థన చేసినప్పుడు అతనికి తేటగా కనిపించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఎగ్జాంపుల్ మరి ఆ తర్వాత అడుగుతాడు యేసుక్రీస్తు వాళ్ళని, మరి నా గురించి ఏమనుకుంటున్నారు, జనాలు ఏమనుకుంటున్నారంటే మరి వాళ్ళు బాప్తిసం ఇచ్చి యోహానని ఇంకో ప్రవక్త అని అనుకుంటున్నాడంటే మరి మీరు నా గురించి ఏమనుకుంటున్నాడని శిష్యులను అడిగినప్పుడు పేతురు ప్రవక్త అని చెప్తాడు. అది కూడా అంత కాన్ఫిడెంట్గా చెప్పలేకపోతాడు పేతురు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు మరి శిష్యుల పట్ల ఉన్న అంటే శిష్యులకి ఆయన పట్ల ఉన్న అవగాహన అనేది అంత పర్ఫెక్ట్గా లేదు, అంత క్లారిటీగా లేదు అని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి అయితే ఇది మన జీవితంలో కూడా అప్లై చేస్తే మనం కూడా ఆయన గురించి ఎలాంటి అండర్స్టాండింగ్ కలిగి ఉన్నాము, అలా ఆయన గురించి ఆయన మీద ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నామని తెలియజేయటం కోసమే మనకి ఈ యొక్క పాఠం అనేది మనకు రాయటం జరిగింది. అయితే మనం ఈ యొక్క గుడ్డివాడి దగ్గరికి వస్తే మరి బత్తమయ్య అనే దగ్గరికి వస్తే ఇక్కడ మార్కు మనకి కొన్ని స్పెసిఫిక్ నోటీస్ మనకి ఒక వాల్యుబుల్ అబ్జర్వేషన్స్ మనకి ఇక్కడ నోటీస్ చేస్తున్నాడు. ఒక 3 అబ్జర్వేషన్స్ మనకు నోటీస్ చేస్తున్నాడు. అదేంటంటే ఫస్ట్ అబ్జర్వేషను మార్కు ఇందులో మెన్షన్ చేస్తున్నాడు, ఒక పెద్ద క్రౌడు యేసుక్రీస్తు అమ్మట వెళ్తూ ఉంది. మరి ఎరుకోపట్నంలో యేసుక్రీస్తు ఎంటర్ అయినప్పుడు ఆయన్ని ఒక పెద్ద సమూహం ఆయన వెంబడిస్తూ ఉంది. అయితే అక్కడ వెంబడించినప్పుడు మరి అక్కడ జెరూసలేము ఆయన మరి పస్కాకి పస్కా బలిపశువుగా ఆయన వధించబోతున్నాడు. దానికి ఈ సంఘటన వచ్చేసి దానికి ఎగ్జాంపుల్ మేబీ 10 డేస్ ముందు ఈ యొక్క సంఘటన జరిగింది అని అక్కడ కొన్ని కామెంట్స్లో రాయడం జరిగింది. ఎరుకో నుంచి ఆయన యెరూషలేముకి బయలుదేరుతున్నాడు. అక్కడ నుంచి అక్కడికి 100 మైళ్ళు దూరం ఉంటుందని కూడా ఇక్కడ డిస్టెన్స్ 100 మైళ్ళు దూరం ఉంది. అదేవిధంగా 100 మైళ్ళు నడిచి వెళ్తే ఒక 10 రోజులు టైం పడుతుంది. దానికన్నా ఇంకా అన్నిటికంటే మెయిన్ ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఆయన పస్కా బలిపశువుగా వధించబోతున్నాడు. ఆయన మరి యాజకుల చేతులకి ఆయన అప్పగించబడుతున్నాడు. ఆయన సిలువ మరణాన్ని పొందబోతున్నాడు. అనేక హింసలకు గురైపోతున్నాడు. ఆయన హృదయంలో ఆ టెన్షన్ కూడా ఉంది. అయినప్పటికీ ఆయన మరి ఇక్కడ గుడ్డివాడు పిలిచినప్పుడు ఆయన దానికి రెస్పాండ్ అవుతున్నాడని ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా రెండవ నోటీస్ ఏం చెప్తున్నాడంటే సిమిలర్ సంఘటన అనేది మనం లోకాసు వార్తలో జక్కయ్య విషయంలో కూడా చూస్తాము. మరి దేవుడు మరి ఆ జక్కయ్య దగ్గరికి ఆ ఏరియాకి వచ్చినప్పుడు ఆయనకి జనసమూహము ఆయన వెంబడిస్తున్నప్పుడు మరి జక్కయ్య పొట్టివాడు కనుక దేవుణ్ణి చూడాలని ఆయన ఆశ కలిగి, ఇక్కడ మెయిన్ ఏంటంటే దేవుణ్ణి చూడాలనే ఆశ ఆయనకు కలిగి మరి ఆయన మేడి చెట్టు ఎక్కి ఆయన చూడటానికి ఎంత ఆయన తపన పడతారో ఇక్కడ గుడ్డివాడు కూడా మరి జన సమూహంలో ఉన్నప్పుడు మరి ఆయన వచ్చాడు అని తెలిసినప్పుడు మరి ఆయన చూడటానికి మరి అతను చూడటానికి మరి ఎంతో మరి అందరూ అతన్ని కంట్రోల్ చేస్తున్నప్పటికీ ఆయన నేను చూడాలని దావీదు కుమారుడా నన్ను కరుణింపమని ఇక్కడ కేకలు వేయడం జరిగింది. అది మూడోది థర్డ్ నోటీస్ చూసుకుంటే ఇక్కడ మార్కు స్పెసిఫిక్గా ఇక్కడ గుడ్డివాడి పేరుని మెన్షన్ చేయడం జరిగింది. ఇదే ప్యారలల్ వాక్యము మనకి మత్తయి సువార్తలో కూడా ఉంది. కానీ అక్కడ 2 గుడ్డివారులు కూర్చుని ఉన్నారని మనకి మత్తయి సువార్తలో ఉంటుంది. కానీ ఇక్కడ మార్కు ఒక వ్యక్తి పేరే హైలైట్ చేస్తున్నారు. ఆ ఒక వ్యక్తి పేరు రాయడానికి ఆయన చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. అంటే ఎందుకు అని అంటే అతను ఆ గుడ్డివాడి పేరు బత్తమై, అతను సన్ ఆఫ్ తిమై కుమారుడు అని స్పెసిఫిక్గా ఇక్కడ రాయటం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఎందుకు తిమై కుమారుడు అని స్పెసిఫిక్గా ఇక్కడ రాయటం జరిగిందంటే తిమై అంటే మనకి ఇబ్రూ భాషలో హానర్ అని, అంటే అతను ఒక పేరున్న పర్సను, అంటే నలుగురికి తెలిసిన పర్సను. కాబట్టి అతను కుమారుడు బత్తమై కాబట్టి ఇక్కడ మార్కు స్పెసిఫిక్గా ఇతని పేరుని అక్కడ మెన్షన్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఈ బత్తమై అనే అతను తిమై కుమారుడు కాబట్టి అతని గురించి ఇక్కడ స్పెసిఫిక్గా రాయటం కూడా జరుగుతుంది. అయితే మనం ఈ యొక్క అధ్యాయంలోకి మనం వస్తే ఇప్పుడంతా మనం దాని బ్యాక్గ్రౌండ్
ఎందుకు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడ జరిగింది, ఏ కండిషన్లో జరిగింది, మరి దాన్ని ఎలా మార్కు రాశాడని మనం చూసాము. ఇప్పుడు మనం ఈ యొక్క ప్యాసేజీలోకి వస్తే ఈ ప్యాసేజీ మనకేం తెలియజేస్తుందంటే మనకి ఒక పవర్ఫుల్ ఫెయిత్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సీకింగ్ ద గాడ్. అంటే దేవుని యొక్క విశ్వాసం యొక్క దాని యొక్క శక్తి ఏంటి, అదేవిధంగా దేవుణ్ణి ఎదికే విషయంలో, మరి దేవుణ్ణి వెతికే విషయంలో ఈవెన్ మనకి ఎలాంటి డిఫికల్టీస్ మనకి ఎదురైనా కూడా మనం దేవుని వెతికే విషయంలో మనం వెనుకడుగు వేయకూడదని మనకి ఇక్కడ తెలియజేస్తుంది. అదేవిధంగా ఇంకా మనకేం గుర్తు చేస్తుందంటే ద ఫెయిత్ అండ్ పెర్సిస్టెన్స్, అంటే దాని యొక్క విశ్వాసము మరియు దాని యొక్క పట్టుదల, ఆ పట్టుదలకనే విశ్వాసం కలిగి ఉన్నాడు. దానికి ఆయన యొక్క విశ్వాసం కలిగి దేవుణ్ణి వెతుకుతున్నాడు. దాని ద్వారా అతను జరిగింది ఏంటంటే ఇట్ కెన్ లీడ్స్ టు ద హీలింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువాలిటీ. ఆయన పట్టుదలతో విశ్వాసంతో మరి దేవుణ్ణి ఎతికినప్పుడు మరి ఆయన దేవుని వలె మార్చబడుతున్నాడు. అదేవిధంగా దేవుని నుంచి ఆయన స్వస్థతను ఆయన పొందుకున్నాడని మనకి తెలియజేస్తుంది. అయితే దీంట్లో మనం ఈ యొక్క డీటెయిల్ సమ్మరీలోకి వెళ్తే ఒక 4 పాయింట్లు మనం ఇందులో నుంచి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. కాబట్టి ఒక 4 పాయింట్లు ఉన్నాయి ఇందులో. మనం 1 by 1 మనం దీన్ని ధ్యానించుకుందాం. ఫస్ట్ వర్డ్ వచ్చేసి మనం 10వ అధ్యాయము 46 నుంచి 48 వరకు చూసుకుంటే ఏ క్రై ఆఫ్ ఫెయిత్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనం 47వ అధ్యాయం చూసుకుంటే జీసస్ సన్ ఆఫ్ డేవిడ్ హ్యావ్ మెర్సీ ఆన్ మీ, అంటే దేవుని కుమారుడా, డేవిడ్ కుమారుడా, నా మీద కృప చూపవా, నీ దయ చూపు అని ఆయన కేకలు వేస్తున్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే మరి ఆయన ఎంతో క్రౌడ్ ఉన్నప్పటికీ మరి బత్తమై ఈ గుడ్డివాడు దేవుణ్ణి చూసే విషయంలో చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా దేవుణ్ణి ఆయన ఐడెంటిఫై చేస్తున్నాడు. మరి అక్కడ చాలామంది ఉన్నారు. మరి వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు ఆయన్ని మెస్సయ్యగా, ఆయన్ని ఒక దేవుడుగా వాళ్ళు ఐడెంటిఫై చేయలేదు. కానీ ఈయనైతే చాలా క్లియర్గా వాళ్ళందరికంటే దేవుణ్ణి ఆయన ఐడెంటిఫై చేస్తున్నాడు. ఎలా ఐడెంటిఫై చేస్తున్నాడు అంటే ఆయన డేవిడ్ కుమారుడు అని, ఆయన ఒక మెస్సేజ్ అని ఎలా ఐడెంటిఫై చేస్తున్నాడంటే లేఖనాలకు ఆధారంగా చేసుకొని, లేఖనాల ఆధారంగా మనకి 2 శామ్యూయలు 7 అధ్యాయం 12 నుంచి 16 వరకు, అదేవిధంగా యెషయా గ్రంథము 9:6 నుంచి 7 వరకు కూడా మరి దేవుని మనిషి కుమారుడు మరి లోకంలోకి వస్తాడు, ఆయన మెస్సయ్య అని అక్కడ రాయబడిన విధంగా లేఖనాలకు ఆధారంగా ఆయన జ్ఞాపకం చేసుకొని, గుర్తు చేసుకొని ఆయన స్పెసిఫిక్గా పిలుస్తున్నాడు, ఆయన ఐడెంటిఫై చేస్తున్నాడు అంత క్రౌడ్లో కూడా. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఈ ఎక్నాలజ్ ద జీసస్ ఐడెంటిటీ, ఆయన యేసుక్రీస్తు యొక్క ఆయన యొక్క గుర్తింపును ఆయన అంగీకరిస్తున్నాడు. అదేవిధంగా హీ రికగ్నైజ్ హిజ్ ఓన్ నీడ్, ఆయనకి ఏం కావాలో మరి తనకు కావాల్సిన మరి సొంత అవసరాన్ని గుర్తిస్తున్నాడు స్పెసిఫిక్గా. అంటే ఆయన్ని దేవుడిగా గుర్తిస్తున్నాడు. అదేవిధంగా ఆయనకి ఏం కావాలో కూడా ఆయన స్పెసిఫిక్గా ఆయన గుర్తించేవాడే ఉన్నాడు. అదేవిధంగా గుంపు అతన్ని నిశ్శబ్దం చేయడానికి ప్రయత్నించినప్పటికీ అక్కడ చాలామంది క్రౌడ్ ఉంది. వాళ్ళు అతను దేవుడి దగ్గరికి వెళ్ళడానికి, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు చాలా అడ్డంకంగాను అపోజిషన్గా ఉన్నప్పటికీ వాటన్నిటినీ ఆయన ఎదుర్కొని మరి దేవుణ్ణి చూడాలి అనే ఆయన ఆయనకున్న పట్టుదలను కూడా ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. కాబట్టి పెర్సిస్టెన్స్ అండ్ ఫెయిత్ మనం చూసుకుంటే, ఆయన పట్టుదల, ఆయన విశ్వాసం చూసుకుంటే మరి ఆయన చేసిన అపీల్ చేస్తున్నాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను చూడని అపీల్ చేసినప్పుడు మరి ఆయన యొక్క ఫెయిత్ మనకి అక్కడ ఏం చూపిస్తుందంటే ఎన్ని అపోజిషన్స్ మధ్యలో, అడ్డంకుల మధ్యలో కూడా దేవుణ్ణి అడిగే విషయంలో, దేవుణ్ణి చూడాలనే విషయంలో ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా దేవుణ్ణి చూడాలని ఆయన పట్టుదలతో ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క విశ్వాసం అనేది అది దృఢమైన విశ్వాసం అని మనకి తెలియజేస్తుంది. కాబట్టి దీనిని మన జీవితాల్లో, మన యొక్క ఆత్మీయ జీవితాల్లో మనం దాన్ని అప్లై చేసుకున్నప్పుడు వీ మస్ట్ క్రై అవుట్ ద ఫెయిత్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అపోజిషన్స్. మనకి అడ్డంకులు ఎన్నున్నప్పటికీ, మనకి ఎంతమంది మనకి అపోజిట్ చేసినప్పటికీ మనం దేవుడి విషయంలో మరి ఆయన్ని అడిగే విషయంలో మనం మనం వాటి ద్వారా ఆగిపోకుండా మరి దేవుని సన్నిధిలో మనం అడగాలి. కాబట్టి ఇక్కడ మనకి ఇంకో విషయం చేస్తుందంటే ఫెయిత్ డస్ నాట్ వెయిట్ ఫర్ ద రైట్ కండిషన్, పర్ఫెక్ట్ కండిషన్. అంటే ఒక విశ్వాసము మనకి అన్నీ బాగుంటేనే మనం వెళ్దాం అనేది అది కాదు. కానీ
ఎప్పుడైతే ఆయన మనకు సమీపంలో ఉంటారో అప్పుడు అది యాక్ట్ చేస్తుంది, దాని పని అది చేస్తుందని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. కాబట్టి మన యొక్క విశ్వాసము మనం ఎప్పుడైతే అంటే విశ్వాసంతో మనం కలిగి ఉంటామో, నిజమైన ఫెయిత్, ట్రూ ఫెయిత్ ఎప్పుడైతే మనలో ఉంటుందో, మనం కంపల్సరిగా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, ఎలాంటి అడ్డంకులు వచ్చినా మనం దేవుని యందు నిలిచి ఉంటాము. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగాను, దేవునితో మనం ఆయనతో కూడా మనం నడిచేవారుగా ఉంటామని ఇక్కడ ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి హీ హ్యాస్ ద రైట్ ఫెయిత్ అబౌట్ జీసస్. అంటే ఆయన ఒక నిజమైన నమ్మకాన్ని కలిగి ఉన్నాడు, నిజమైన యొక్క దేవుడి యొక్క నిజమైన ఐడెంటిటీ ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఇఫ్ యువర్ ఫెయిత్ ఈజ్ ట్రూ, నో బడీ స్టాప్ యూ. నీ యొక్క విశ్వాసము నిజమైనదైతే, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ చూస్తే నీ విశ్వాసం నిజమైనదైతే ఎవరు కూడా నిన్ను ఆపలేరు. దేవునితో గడపటానికి, దేవునితో నడవటానికి ఎవరు నిన్ను ఆపలేరని ఇక్కడ మనకి ఈ యొక్క ప్యాసేజ్ మనకు తెలియజేస్తుంది. ఇంకా రెండవ పాయింట్కి వస్తే కంపెన్సేట్ కాల్, అంటే సానుభూతితో కూడిన పిలుపు. మనం మార్కు సువార్త 10:49 నుంచి 50 వరకు చూస్తే, జీసస్ స్టాప్డ్ అండ్ సెడ్ కాల్ హిమ్. ఆయన ఆగి, అంత క్రౌడ్లో కూడా ఆయన ఉన్నప్పుడు మరి ఆయన ఆగాడు. ఆయన ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. మరి ఎరుకో నుంచి యెరూషలేముకి వెళ్ళాలి, 100 మైల్స్ ఉంది. మరి 100 మైల్స్ అంటే 10 రోజులు పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పస్కా బలి పశువుగా వధించబోతున్నాడు. ఇంత షెడ్యూలు, ఇంత ఆయన యొక్క ఆ బాధలో ఉండి కూడా ఎప్పుడైతే ఈయన దావీదు కుమారుడు అని పిలిచాడో, మరి పిలిచినప్పుడు ఆయన ఆగి మరి ఆయన అడుగుతున్నాడు, ఆయన రెస్పాండ్ అవుతున్నాడు, ఆయన పిలుపుకి రెస్పాండ్ అవుతున్నాడు. అయితే ఇక్కడ మనం అప్పుడు ఏం చేశాడంటే 50 వచనం చూసుకుంటే, మరి అతను గుడ్డివాడు, మరి అతను ఎప్పుడైతే రెస్పాండ్ అయినప్పుడు ఆయన అతనుకున్న ఆ క్లాత్ ఏదైతే ఆయన అడుక్కోవడానికి ఆయన ముందుంటుందో ఆ క్లాత్ని ఇసిరివేసి ఆయన వేగంగా, అంటే ఆయన కాళ్ళను యూజ్ చేసుకొని వేగంగా స్పీడ్గా మరి ఆయన దేవుడి దగ్గరికి, మరి క్రీస్తు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మరి ఆయన యొక్క ఏడుపును ఎప్పుడైతే మనకు గుడ్డివాడు మరి యేసుక్రీస్తుని దావీదు కుమారుడా నన్ను కరుణించమని ఎప్పుడైతే ఆయన విలపిస్తున్నాడో ఏడుస్తున్నాడో, ఆ ఏడుపుని ఎప్పుడైతే దేవుడు విన్నప్పుడు అతన్ని రమ్మని పిలిచినప్పుడు ఏం చేస్తాడంటే ఆయనకి వినయపూర్వకమైన అతని యొక్క ఏడుపును, ఆయన యొక్క అపీల్ను దేవుడు చేర్చుకొని ఆయన ఏడుపు నుంచి ఆపేస్తాడు, ఆయన ఏడుపును తీసివేస్తాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిందంటే దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద గాస్పల్. ఇది హృదయపూర్వకమైన సువార్త. అంటే మనం సువార్త చేసేటప్పుడు, మన దేవుని గురించి మనం ప్రకటించేటప్పుడు, దేవుని మనం వెంబడిస్తున్నప్పుడు, ఎవరైతే దేవుని పట్ల అవసరం కలిగి ఉన్నారో, దేవుని అవసరం ఎవరైతే కలిగి ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి చూడాలనుకుంటున్నారో, మరి వారి పట్ల మనకు ఉండాల్సిన ఆ యొక్క దయ గురించి, సానుభూతి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఆ విషయంలో మరి దేవుడు ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, గాడ్ ఈజ్ హీరింగ్ ద క్రైస్ ఆఫ్ ద బ్రోకెన్ హార్ట్. నరిగిన హృదయాల్లో దేవుణ్ణి మనం ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడికి మనం మొరపెట్టినప్పుడు, అంటే నలిగిన హృదయంతో, బ్రోకెన్ హార్ట్తో ఎప్పుడైతే మనం ఆయన సన్నిధికి వస్తామో, ఆయన సన్నిధిలో మనకి అడిగినప్పుడు ఆయన మన పక్షాన మన యొక్క మొరను, మన యొక్క ఏడుపును ఆయన మనల్ని మన పక్షాన కార్యం చేసే దేవుడై ఉన్నాడని ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. ఇక్కడ మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నలిగిన హృదయంతో మరి మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, నిజమైన ఫెయిత్ కలిగి మన దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దేవుడు మన పక్షాన మన మొరను ఆలకించేవాడై ఉన్నాడని ఈ యొక్క ప్యాసేజ్ మనకు తెలియజేస్తుంది. కాబట్టి వీ హ్యావ్ ద ప్రేయర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో మనం ప్రేయర్ చేస్తామో, మన వాయిస్ నాని వింటాడు, మన కార్యములు చేసేవాడై ఉన్నాడని ఇక్కడ ఈ యొక్క ప్యాసేజ్లో మనకు చెప్పడం జరుగుతుంది. అయితే ఇంకా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందంటే, ఆయన మరి ఆ యొక్క క్లాత్ ఏదైతే ఉందో అది ఐడెంటిటీ, ఆయన యొక్క లైఫ్. అంటే ఆయన కొన్ని సంవత్సరాలుగా దాని మీద ఆయన జీవిస్తున్నాడు. మరి అది ఐడెంటిటీ కూడా, అతను గుడ్డివాడు, అతను అడుక్కోవడానికి ఆ క్లాత్ వేసాడు. అంటే ఎవరైతే ఆ కాయిన్స్ వేస్తారో, కాయిన్స్ ఆ క్లాత్ మీద వేస్తారు. కాబట్టి అది అతని జీవనాధారము. ఆయన కొన్ని సంవత్సరాలుగా మరి అదే క్లాత్ తోటి మరి ఆయన జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు, ఆయన ఎప్పుడైతే యేసు ఎప్పుడైతే ఆగి ఆయన్ని పిలిచినప్పుడు ఆ క్లాత్ని ఆయన ఇసిరి పారవేసి ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అంటే
ఇక్కడ ఆయనకి అడ్డం వచ్చే ప్రతిదీ కూడా దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఏదైతే ఆయనకి అడ్డంకంగా ఉన్నదో, ఆటంకంగా ఉన్నదో ప్రతిదీ కూడా ఆయన తీసివేస్తున్నాడు. ప్రతిదీ కూడా ఆయన నిర్లక్ష్యం చేసి దాన్ని ఇడిచివేసి దేవునితో కలవాలి, ఆయనతో మాట్లాడాలని ఆయన దేవుని సన్నిధికి ఆసక్తి కలిగి వెళ్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మన జీవితాల్లో కూడా, మన ఆత్మీయ జీవితాల్లో ఏవైతే మనం దేవుడి దగ్గరికి రావడానికి అడ్డంకంగా ఉన్నాయో, ఆటంకంగా ఉన్నాయో, అంటే ఇక్కడ మరి భిక్షవాసు చూస్తే మరి ఆయన లూజ్ అంగి వేసుకొని అది ఒకవేళ లూజ్గా ఉండి ఆయన పరిగెత్తడానికి ఆటంకం కలిగి ఉండొచ్చేమో, అందుకని దాన్ని తీసివేశాడు. అదేవిధంగా ఆయన ముందున్న క్లాత్ కూడా ఏదైతే ఉందో అది ఆటంకం కలిగి ఉన్న ఏదైతే ఆయనకు ఆటంకం ఉందో ప్రతిదీ ఆయన తీసివేశాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఒకవేళ ఇంకా మనం మారు మనసు పొందకపోతే, దేవుని సన్నిధిలోకి దేవుణ్ణి ఇంకా మనం అండర్స్టాండింగ్ చేసుకోకపోతే, ఇదే సమయం దేవుడు పిలుస్తున్నాడు. అయితే మనకి ఆటంకం కలిగించే ప్రతి పాపమును కూడా మనం నిర్లక్ష్యం చేస్తూ మరి ఆయన సన్నిధికి వెళ్ళాలని ఇక్కడ మనకి చెప్తున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 12:1 చూస్తే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి ఆయన సన్నిధికి రావాలని మనకి హెబ్రీ పత్రికలో మనకు తెలుస్తుంది. కాబట్టి ఒకవేళ ఇంకా మన పాపంలో నుంచి నువ్వు రాలేకపోతున్నావా, మరి యేసుక్రీస్తు ఇదే సమయము నేను పిలుస్తున్నాడు. మరి ఆయన నీ కోసం నా కోసం ఆగి ఉన్నాడు. ఇంకా నీ పాపము నిమిత్తము, నీ పశ్చాత్తాపం నిమిత్తము ఒకవేళ నీవు ఆయన పిలుస్తావేమో అని ఆయన వెయిట్ చేస్తున్నాడు. ఒకవేళ ఇంకా మరి మారు మనసు పొందకపోతే, ఇంకా నీకు రక్షణ లేకపోతే, నీ చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టి మరి ఆయన సన్నిధికి రమ్మని ఆయన పిలుస్తున్నాడు. మన ప్రతి ఏడుపు నుంచి, మన యొక్క ప్రతి వేదన నుంచి ఆయన మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మన యొక్క హార్ట్లో ఉన్న ప్రతిదీ కూడా, మన హార్ట్ యొక్క పరిస్థితులు, మన యొక్క విరిగి నలిగిన హృదయం యొక్క పరిస్థితులు ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి ఎరిగిన దేవుడు కనుక మనం ఆయన సన్నిధికి వెళ్తే ఆయన కంపల్సరిగా మనల్ని యాక్సెప్ట్ చేస్తాడు అనే ఆ యొక్క హృదయం కలిగి ఇంకా మారుమనసు లేకపోతే మరి ఆయన పిలుస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో మరి ఆయనని నిజమైన ఆయన ఐడెంటిటీని ఐడెంటిఫై చేద్దాము. ఆయన యొక్క ట్రూ లవ్ యొక్క ట్రూ ఫెయిత్ ఏదైతే ఉన్నదో దానిని మనం పట్టుకొని ఆయనను వెంబడిద్దామని ఈ సమయంలో అడుగుతున్నారు. కాబట్టి ఇంకా మారు మనసు లేకపోతే ఇదే సమయము ఆయన అడిగితే మరి ఆయన నీకు రక్షణ కలుగజేసి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనకి భిక్షగాన్ని చూస్తే హిస్ ఫెయిత్ ఈజ్ యాక్టివ్ ఫెయిత్. అంటే ఆయన ఎంత యాక్టివ్గా ఉన్నాడంటే మరి యేసుక్రీస్తు పిలిచినప్పుడే ఎమ్మటే ఆయన స్పీడ్గా ఎంతో వేగంగా దేశాన్ని చూడాలి అని అంత యాక్టివ్ ఫెయిత్ ఉన్నాడు. ఆ యాక్టివ్ ఫెయిత్ని ఆయన ఎలా చేశాడంటే అతనికున్న అన్ని ఎబిలిటీస్ని వాడుకొని మరి దేవుణ్ణి చూడాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని ఆయనకున్న ఎబిలిటీస్ అన్నీ, అంటే ఆయన ఉరకగలడు స్పీడ్గా అంటే స్పీడ్గా ఉరికాడు. అదేవిధంగా ఆయనకి ఏదంటే ఆటంకంగా ఉన్నాయో ప్రతి దానిని కూడా ఆయన తీసివేశాడు. కానీ ఆయన ఎబిలిటీస్ని అన్నీ యూజ్ చేసుకొని మరి యేసును కలవటానికి ఆయన ఎంతో ఆతృతగా, ఎంతో విశ్వాసం కలిగి, గాఢమైన నమ్మకం కలిగి ఆయన దేవుణ్ణి చేరుకున్నాడు. కాబట్టి మనం కూడా మనకున్న ఎబిలిటీస్ని, మనకున్న జ్ఞానాన్ని మనం వాడుకొని మరి దేవునితో కలవాలి, దేవునితో మాట్లాడాలని మనకున్న ఎబిలిటీస్ని ప్రతిదీ మనం వాడుకొని మరి ఆయన్ని కలుద్దాము. ఎందుకంటే ఆయన ఇంకా మన కొరకు నించొని వెయిట్ చేస్తున్నాడు. మనం పిలుస్తామా, మనం ఆయన సహాయం మనం కోరేవాళ్ళుగా ఉన్నామని, ఆయన సహాయం కొరకు ఆయన మనకు ఏమైనా అవసరం ఉన్నదేమని ఆయన నిలిచి ఇంకా మన కొరకు ఆయన చూస్తూనే ఉన్నాడు. కాబట్టి మనకున్న ప్రతిదీ కూడా మరి పక్కన పెట్టి ఆయన కాలుకి రెస్పాండ్ అయ్యేవారుగా ఉన్నామా లేదా అనేది ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా మూడో వచనం చూసుకుంటే, మూడో పాయింట్, ఏ డైరెక్ట్ క్వశ్చన్ అండ్ బోల్డ్ రిక్వెస్ట్. అయితే ఇక్కడ మనకి 10:51లో చూస్తే ఇక్కడ అంటాడు, యేసుక్రీస్తు ఏమంటాడంటే, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ ఫర్ యూ? నేను నీ కొరకు ఏం చేయాలనుకుంటున్నావు అనేది డైరెక్ట్గా ఇక్కడ అడుగుతున్నాడు. డైరెక్ట్ క్వశ్చన్. కాబట్టి ఇక్కడ బర్తిమయి కూడా అక్కడ ఏమంటున్నా అంటే బోల్డ్ రిక్వెస్ట్ ఏంటంటే దెర్ ఈజ్ నో థాట్. అక్కడ ఏమంటున్నాడంటే, రబ్బీ ఐ వాంట్ సీ. ప్రభువా, దావీదు కుమారుడా, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అని అక్కడ ఆయన ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి ఆయనకి కన్ఫ్యూజన్ లేదు. అక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఆయన డైరెక్ట్గా అడుగుతున్నాడు, ఐ వాంట్ సీ. ప్రభువా, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను అని. అంటే యొక్క దీంట్లో మరి దేవుణ్ణి చూడాలి అనే ఆయన యొక్క ఆశ అది ఎంతవరకు వచ్చిందంటే ఆయన్ని దేవుడు చూసినప్పుడు. అయితే ఇక్కడ మనం ఒక విషయంగా మనం గమనిస్తే
దేవుడికి మన గురించి అన్నీ తెలుసు, మనం ఎలాంటి వారమో, మన అవసరం ఏంటిదో ప్రతిదీ తెలుసు. అయినా కూడా మనల్ని అడుగుతున్నాడు, మనల్ని ఏమని అడుగుతున్నా అంటే టు ఇన్వైట్ ద రిలేషన్షిప్, ఆయనతో సంబంధం కలిగి ఉండమని మనల్ని అడుగుతున్నాడు. అదేవిధంగా పర్సనల్ ఫెయిత్ అంటే వ్యక్తిగత విశ్వాసం కలిగి, సంబంధం కలిగి ఆయన మనల్ని చేర్చుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ రబ్బీ అని మరి పిలవడం జరిగింది. రబ్బీ అంటే బోధకుడా అని. మరి అది మనకి గ్రీక్ భాషలో చూసుకుంటే ఇది డీప్ రెస్పెక్ట్. అంటే ఒక వ్యక్తిని మనం రెస్పెక్ట్ చేసేటప్పుడు మరి రబ్బీ అని పిలుస్తాడు. రబ్బీ అని పిలిచినప్పుడు మరి ఆయన ఆగిపోయాడు. దేవుడు మరి ఆ సమయంలో యేసుక్రీస్తు ఆగాడు, ఆయనకి రెస్పెక్ట్ చేశాడు. ఎప్పుడైతే పిలిచాడో పిలుపుకి దేవుడు మరి రెస్పెక్ట్ చేసి ఆగి మరి అతన్ని కలవటం జరిగింది. కాబట్టి ఇక్కడ భర్తమై మరి దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుడు పిలిచినప్పుడు, దేవుడు అడిగినప్పుడు ఆయన ఎలాంటి మరి ధనం కావాలనో లేదంటే ఈ లోకంలో నాకు ఒక పొజిషన్ కావాలనో కోరుకోలేదు. కానీ ఆయన ఏమన్నాడంటే హీ ఆస్క్ ఫర్ ద సైట్, నాకు దృష్టిని కలుగు చేయి అన్నాడు. ఇట్ సింబలైజ్ అది స్పిరిచువల్ మరి అవేకింగ్కి మనకి అది తెలియజేయబడుతుంది. అయితే అతను దృష్టి కోసం అడుగుతాడు. ఇది ఆధ్యాత్మిక మేలుకొలుపును కూడా చూపిస్తుంది. మరి ఆయన సన్నిధిలో మరి దేవుడు అడిగినప్పుడు మరి ఆయన నాకు దృష్టి కలిగి చేయమన్నాడు. దృష్టి కలిగి చేసిన తర్వాత మరి ఆయన దేవుడితో కూడా మరి నడవటం జరిగింది. అయితే ఇక్కడ ఆయన ఐ వాంట్ సీ అన్నప్పుడు మరి దేవుణ్ణి చూడాలి అన్నప్పుడు మరి నేను దేవుణ్ణి చూడాలి అని ఆయన ఆశ కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణి చూసి ఆయన వెళ్ళిపోలేదు. కానీ మరి దేవుణ్ణి చూసి ఆయనను వెంబడించాడు. ఆయన వలె ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలని ఆయన యొక్క శిష్యత్వాన్ని ఆయన పొందుకున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి చూస్తే స్పిరిచువల్ బ్లైండ్నెస్ వర్సెస్ ఫిజికల్ బ్లైండ్నెస్ కూడా మనం గమనిస్తాము. మరి బత్తమయ్య మరి ఫిజికల్ బ్లైండ్నెస్ని పొందుకున్నాడు. అదేవిధంగా మరి దేవుణ్ణి యాక్సెప్ట్ చేశాడు ఆయన సన్నిధిలో. మరి రక్షణ కూడా ఆయన పొందుకొని ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఆయనకి ఆయన మరి రెండింటి గురించి ఆయన స్వస్థత పొందాడు అని ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి మరి యేసుక్రీస్తు ఈ సమయంలో మనల్ని కూడా అడుగుతున్నాడు, అదే క్వశ్చన్ మనల్ని అడుగుతున్నాడు. అంటే నేను నీకు ఏం చేయాలనుకుంటున్నామని అదే క్వశ్చన్ మనల్ని అడుగుతున్నాడు. కాబట్టి ఇంకా ఏమడుగుతున్నా అంటే వాట్ ఈజ్ యువర్ డీపెస్ట్ క్రై ఆఫ్ యువర్ హార్ట్, అంటే నీ యొక్క హృదయంలో ఆ యొక్క సమస్య ఏంటి, అంటే నువ్వు ప్రలాపించే సమస్య ఏంటి అని ఈ సమయంలో నన్ను అడుగుతున్నాడు. ఇంకా మనం రక్షించబడకపోతే నిన్ను కూడా అడుగుతున్నాడు. ఏమనంటే ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, నీ హృదయంలో ఉన్న నీ యొక్క డీపెస్ట్ క్రై ఏంటి అది అని ఈ సమయంలో అడుగుతున్నాడు. కాబట్టి మరి దేవుడు అడిగే ఆ క్వశ్చన్కి మనం మరి కరెక్ట్గా ఆన్సర్ చెప్పే వాళ్ళు ఉన్నామా, మనం ఎలాంటి అడుగుతున్నాము, ఈ లోకానుసారమైన ఆశలు కలిగి ఈ లోకానుసారమైన వాటిని అడుగుతున్నామా, లేదంటే ఆయనతో కూడా మనం మరి ఆయన వలె ఆయన ఎలా మనల్ని చూస్తాడో అలా చూడటానికి ఉండే ఆ విధంగా మనం ఉండాలనుకుంటున్నామా, దేవుడు మనల్ని చూసే విధంగా మనం ఉండాలనుకుంటున్నామా, లేదంటే ఈ లోకానుసారమైన ఆశల కొరకు ఆయన సన్నిధిలో మరి మనం అడుగుతున్నాం అనేది కూడా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా 4వది వచ్చేసి ఏ ఫెయిత్ దట్ ఫాలోస్, ఒక విశ్వాసం అనేది వెంబడించే మనస్తత్వం కలిగి ఉంటుందని ఇక్కడ 52వ వచనంలో చెప్తాడు. అక్కడ యేసుక్రీస్తు మరి ఆయన్ని స్వస్థపరుస్తాడు. ఆయన మాట చేతనే గుడ్డివాడిని స్వస్థపరుస్తాడు. స్వస్థపరిచింది హీల్డ్ అంటే మనకి హెబ్రీ భాషలో సోజా అంటారు. దీని మీనింగ్ ఏంటంటే సేవ్డ్. మరి అక్కడ యేసుక్రీస్తు మరి ఆయన్ని హీల్ చేస్తాడు ఫిజికల్లీ అండ్ స్పిరిచువల్లీ. మరి ఆయన రక్షించబడతాడు యేసుక్రీస్తులో. కాబట్టి ఇక్కడ మార్క్ మనకేం సజెస్ట్ చేసిందంటే అతను మోర్ దెన్ ఫిజికల్ హీలింగ్, అంటే ఆయన ఫిజికల్ హీలింగ్ కంటే మోర్ దెన్ ఆయన పొందుకున్నాడు. దేవుణ్ణి అతను ఎదికినప్పుడు, దేవుణ్ణి అతను చూడాలనుకున్నప్పుడు అతను ఫిజికల్ రిక్వైర్మెంట్ అండ్ స్పిరిచువల్ రిక్వైర్మెంట్ రెండు కూడా ఆయన ఇంకా ఫిజికల్ కంటే స్పిరిచువల్ అనేది ఆయన ఎక్కువ పొందుకున్నాడని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత అతను ఏం చేశాడంటే ఫాలోవర్షిప్, అంటే ఆయన ఒక శిష్యత్వాన్ని కూడా పొందుకున్నాడు. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఆఫ్టర్ హీలింగ్ మరి బత్తమ ఇమీడియట్లీ ఫాలో ద జీసస్ ఆన్ ద వే. ఇట్ షోస్ అది మనకేం తెలుస్తుందంటే ఆయన యొక్క కోరిక ఏంటంటే టు బీ ఏ పార్ట్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ.
అంటే అతను స్వస్థత పొందుకున్నాడు. స్వస్థత పొందుకున్న తర్వాత నేను స్వస్థత పొందుకున్నాను, ఇప్పుడు నాకు అన్నీ నేను చూడగలుగుతున్నాను, అన్నీ చేయగలుగుతున్నానని యేసుక్రీస్తుని విడిచిపెట్టి ఆయన వెళ్ళలేదు. కానీ స్వస్థత ఎవరి ద్వారా పొందుకున్నాడు? ఆయన నమ్మాడు, అది డిసైడ్ చేసుకున్నాడు. ఆయన కోరిక ఏంటంటే నేను యేసుక్రీస్తుతో నడవాలి, పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ, ఆయనతో ఆయన యొక్క మినిస్ట్రీలో నేను పాలభాగస్వామి అవ్వాలి, నేను ఆ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి అని ఇక్కడ భర్తమై మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి రక్షించబడ్డ నువ్వు నేను మరి మనం రక్షించబడ్డ మనము మరి యేసుక్రీస్తుని మనం ఫాలో అవుతున్నామా? అంటే ఎఫెక్టివ్గా ఫాలో అవుతున్నామా? ఆయన యొక్క ఆజ్ఞలను మనం అనుసరిస్తున్నామా? ఆయన యొక్క మినిస్ట్రీలో, ఆయన యొక్క మిషన్లో, ఆయన యొక్క మరి మన పాలుభాగస్తులై మరి ఆయన కొరకు అనేక మందిని మనం సిద్ధపరిచేవారిలాగా ఉన్నామని ఈ సమయంలో మన హోలీ స్పిరిట్ మనల్ని అడుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మనల్ని అడుగుతున్నాడు, ఎలా ఉంది నీ విశ్వాసము? అంటే దేవుని దగ్గర నుంచి ఇక్కడ ఏంటంటే దేవుడి దగ్గర నుంచి పొందుకున్నావు, మనం దేవుడి దగ్గర నుంచి బ్లెస్సింగ్స్ పొందుకున్న మనము అక్కడితోనే ఆగిపోయామా? లేదంటే మన బ్లెస్సింగ్స్కి కారణమైన మరి క్రీస్తును వెంబడించే వారిలాగా ఉన్నామా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడు మనకి అనేక బ్లెస్సింగ్స్, అనేక ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన యొక్క రక్షణను మనకు అనుగ్రహింపచేశాడు. ఆయన రక్షణ పొందుకున్న మనము ఆయనను అనుసరించే వారిలాగా ఉన్నామా? లేదంటే అక్కడితో ఆగిపోయి ఆ రక్షణ మనకు చాలు, ఈ ఆశీర్వాదాలు చాలు అని మనం ఆగిపోయే వాళ్ళు ఉన్నామా? అతనితో నడిచేవారుగా ఉన్నామా అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ బత్తమైన చూస్తే ఎప్పుడైతే అతను చూపు పొందుకున్నాడో, ఎప్పుడైతే అతను దేవుణ్ణి చూడాలి అని ఆయన మనసులో ఆశ కలిగి ఉన్నాడో, దేవుణ్ణి చూడటం అంటే దేవుణ్ణి చూసి ఆశీర్వాదాలు పొందుకొని సైలెంట్గా ఉండటం కాదు, కానీ దేవుణ్ణి చూడటం అంటే ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎలా జీవిస్తాడు, ఆయన యొక్క విల్ ఏంటి, ఆయన చిత్తం ఏంటి, మనం గ్రహించిన వారమై ఆయన చిత్తానికి మనం లోబడిన వారమై ఆయన చిత్తంలో ఆయనతో పాటు కూడా మనం నడిచేవారుగా ఉన్నామా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. బత్తమే మరి యేసును చూశాడు, యేసుతోనే మరి ఆయన యొక్క బోధలకు ఆయన అట్రాక్ట్ అయ్యాడు, ఆయన బోధనలను ఆయన రెస్పెక్ట్ చేస్తున్నాడు, ఆయనతో కూడా కలిసి నడవాలి, ఆయనతో కూడా మినిస్ట్రీ చేయాలని ఆయనతోనే ఆ రోడ్డున ఆయనతో పాటు వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి ఇదేంటంటే ఫాలోవర్షిప్ అంటే రక్షించబడ్డ మనం మరి అలాంటి కలిగి ఉన్నామా? అంటే అతను పూర్తిగా స్వస్థత పొందాడు, అతనికి దేవుని వెంబడించాల్సిన అవసరం లేదు అతను, ఎందుకంటే ఇప్పుడు అతను అన్నీ చూడగలడు, అన్నీ చేయగలడు, చూపొచ్చింది కాబట్టి. కానీ అది అనుకోలేదు, కానీ ఆయన దేవుణ్ణి వెంబడించి మరి ఆయనతో గడపాలి, ఆయనలాగే మారాలి అని అదొక ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ద ట్రూ ఫెయిత్ డస్ నాట్ జస్ట్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్, ద ఫాలో ద బ్లెస్సర్. నిజమైన ఫెయిత్ అనేది ఆశీర్వాదాలతో ఆగిపోదు, కానీ నీ బ్లెస్సింగ్ మనకి ఎవరి ద్వారా వచ్చినో వారికి ఫాలోవర్గా మనం ఉండాలి అని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి క్వశ్చన్ అడుగుతుంది ఏంటంటే, హ్యావ్ యూ రిసీవ్ ద సైట్ ఫ్రమ్ ద జీసస్? అంటే ఇంకా నీ కళ్ళకి ఒకవేళ ఆ మసకలు ఉంటే, ఫెయిత్ రైట్ ఫెయిత్ లేకుండా నువ్వు ఇనిమిడి జ్ఞానం కలిగి అలాంటి ఫెయిత్ కలిగి ఉండి ఇంకా నీ కళ్ళకి అలాంటి మసకలు ఏమైనా ఉంటే ఈ సమయం అడుగుతున్నాడు, అలాంటి మసకల నుంచి, అలాంటి బ్లర్ నుంచి దేవుడు మరి నిజమైన ట్రూ గాడ్, నిజమైన దేవుణ్ణి చూడమని అడుగుతున్నాడు. ఆ మస్క్ని మనం తీసివేసి వాట్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ ద గాడ్, దేవుని యొక్క నిజరూపం అనే ఏంటనేది ఈ సమయం మనం చూడమని ఇక్కడ అడుగుతున్నాడు. కాబట్టి మనం చూసేవారుగా ఉన్నామా అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆధ్యాత్మిక స్వస్థత కొరకు క్రీస్తు వద్దకు మరి రావటం కాదు, కానీ మరి ఆ స్వస్థత పొందని కృతజ్ఞత కలిగి ఉండాలని ఇక్కడ మనం తెలియజేస్తుంది. కాబట్టి ఆ విధంగా మరి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. మరి ఈ యొక్క 4 పాయింట్లను బట్టి మరి దేవుడు ఏ విధంగా మరి ఆ యొక్క బత్తమయ్య జీవితంలో ఏ విధంగా కార్యం జరిగించాడు అది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క స్టోరీలో మనకేంటంటే ఈ స్టోరీ నాట్ అబౌట్ టెల్లింగ్ ద వన్ పర్సన్ హీలింగ్, ఇది మనందరికి కూడా యాజ్ ఏ మిర్రర్గా మన ప్రతి ఒక్కరికి కూడా ఇమేజ్గా మనకి తెలియజేస్తుంది. కాబట్టి మన ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధి మొరపెట్టే విషయంలో మనం ఒక దృఢమైన విశ్వాసం కలిగి మొరపెట్టాలని మనకి తెలియజేస్తున్నాడు. అదేవిధంగా ఆయన యొక్క మరి దేవుడు పిలిచినప్పుడు ఏ విధంగా ఇతను మరి ప్రతిదీ మరి లెక్క చేయకుండా ఆయన యొక్క క్లాత్ని తీసివేసి దేవుణ్ణి
దేవుణ్ణి ఫాలో అవ్వాలి, దేవుని చూడాలని ఎలాంటి ఆశ కలిగి ఉన్నాడో, మరి అలాంటి ఆశ మనలో ఉన్నదా అని ఈ సమయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా అయితే ఇక్కడ మనకేం చెబుతుందంటే బర్తిమయి ఫెయిత్ అనేది యాక్టివ్ ఫెయిత్ మనకు తెలియజేస్తుంది. ఆయన యొక్క విశ్వాసం అనేది యాక్టివ్గా ఉన్నది. మనం విశ్వాసం పొందుకున్న మనం విశ్వాసంలో యాక్టివ్గా ఉందామా, లేదంటే దానిని ఆ యొక్క విశ్వాసాన్ని కొనసాగించడానికి కావాల్సిన సామర్థ్యం లేకుండా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం విని దాన్ని వినియోగించుకోకుండా మరి మనం లోకానుసారమైన విషయాల్లో మనం వీక్గా ఉన్నామనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ దేవుడు అడుగుతున్నాడు, మన హృదయంలో ఉన్న ఏదైతే ఆ డీపెస్ట్ క్రై ఉందో ఆ ఏడుపు ఏంటి అనేది ఈ సమయంలో అడుగుతున్నాడు. కాబట్టి మరి మనం స్టార్టింగ్లో మరి అడిగిన క్వశ్చను, మరి యేసుక్రీస్తు నేను నీకు ఏం చేయాలనుకుంటున్నానని అడిగాడు. కాబట్టి ఈ సమయంలో మనం ఈ యొక్క వాక్యాన్ని మనం విన్న మనము మరి దేవుని సన్నిధిలో మనం ఏం అడుగుతున్నాము అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క ఆత్మీయ జీవితంలో మన ఆత్మీయ జీవితం కొనసాగిస్తున్నప్పుడు మరి దేవుని సన్నిధిలో మనం అడిగేటప్పుడు రైట్గా అడుగుతున్నామా, మనం అడిగేది దేవునికి ఇష్టకరంగా ఉంటుందా, ఎలాంటిది మనం అడుగుతున్నాము, లోకానుసారమైన అడుగుతున్నామా, లేదంటే దేవుడు కోరుకున్నట్టు మనం జీవించడానికి మరి దేవుని సన్నిధిలో మనం అడుగుతున్నాం అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనకి జాన్ చూసుకుంటే జాన్ గాస్పెల్లో 9వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ కూడా గుడ్డివాడు మరి దేవుని సన్నిధిలో ఆయన హీల్ అవుతాడు. హీల్ అయిన తర్వాత అతను ఏం చేస్తాడంటే దేవుని ఇడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అతను కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయి మరి అతను పొందుకున్న స్వస్థత ఎవరి ద్వారా పొందుకున్నాము, ఆయన ఎవరు అని ఆయన గ్రహించలేదు. కానీ ఆయనకి చూపు వచ్చినప్పుడు నేను అన్నీ చూడగలుగుతున్నానని తిరిగి మళ్ళీ ఆయన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఆయన తనకు నచ్చినట్టు జీవించడం జరుగుతుంది. అయితే బర్తిమయి మాత్రం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మరి స్వస్థత కావాలని అడిగినప్పుడు దేవుడు ఆ స్వస్థత దయచేసినప్పుడు మరి దేవుడితో నడవాలి అని కోరిక కలిగి ఏ విధంగా మరి ఉన్నాడో అలాంటి కోరిక మనం కలిగి ఉన్నామా అంటే ఇక్కడ బర్తిమయి అడుగుతున్నాడు, ఐ వాంట్ సీ, ప్రభువా నేను నిన్ను చూడాలనుకుంటున్నానని. కాబట్టి మన యొక్క ఆశ ఏమై ఉన్నది, మనం దేవుణ్ణి చూసేవారుగా ఉన్నామా, లేదంటే దేవుణ్ణి పక్కన పెట్టేసి ఈ లోకంలో మనకు నచ్చినట్లు మన యొక్క కోరికల వైపు మనం తిరుగుతున్నామనేది, ఆ కోరికల వైపు మనం జీవిస్తున్నామనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే సాధారణుడు వాడికి టైం లేదు, వాడి టైం కొంచెం ఉంది. కాబట్టి వాడి యొక్క మిషన్ అనేది చాలా ఫాస్ట్గా వాడు ఎలా ఉన్నాడంటే ఎర్రెక్కినోళ్ళలాగా వాడు ఏది పడితే చేసేస్తున్నాడు. అంటే ఎలా వీళ్ళని విశ్వాసం నుంచి వీళ్ళని పడదొయ్యాలి, ఎలా కొత్త వారికి సువార్త అందకూడదు అని వాడి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే సువార్త మరి ఈ రోజుల్లో అనేక మార్గమాలు వచ్చినాయి, మరి సోషల్ మీడియాస్ వచ్చినాయి, అనేక రకాలుగా సువార్త ప్రకటించబడుతుంది. ఎంతోమంది చూస్తున్నారు, దాన్ని చూసి ఎంతోమంది దాన్ని అంగీకరిస్తున్నాడు. కాబట్టి వాడేంటంటే మనకి దాని నుంచి వాడు పక్కకి తొలగిపోవాలని మనకి అనేక రకాలుగా వాడు ట్రై చేస్తున్నాడు. మరి దేశాలకు మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అదేవిధంగా రాష్ట్రాల మధ్యలో కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. చాలా విభేదాలు జరుగుతున్నాయి. విభేదాల వల్ల మరి ఎంతోమంది హింసించబడుతున్నారు. మరి దాని ద్వారా అయినా వాళ్ళకున్న విశ్వాసము మరి సన్నగిల్లిపోయిద్దని వాడు చాలా రకాలుగా ట్రై చేస్తున్నాడు. కాబట్టి మరి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పొందుకున్న విశ్వాసాన్ని దాన్ని గట్టిగా మరి దేవునిలో మనం దాన్ని కొనసాగిస్తూ ఆయనలాగే మనం జీవించడానికి ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఆయనలాగే మనం ఉండాలని కోరుచున్నాడు. కాబట్టి మనం ఆయన్ని నమ్మే క్రైస్తవుడిగా ఉండకుండా ఆయన్ని మనం ఫాలో అయ్యే క్రైస్తవుడిగా మనం ఉండాలని, మన జీవితాన్ని కొనసాగించాలని ఈ యొక్క వాక్యము మనకి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మనకున్న ఆ పొరల్ని విశ్వాసము సన్నగిలిన పొరల్ని తీసివేసి నిజమైన దేవుణ్ణి, నిజమైన విశ్వాసాన్ని మనం చూసి ఆయనలో మనం కొనసాగుదాము. ఇంకా రక్షించబడకపోతే ఇదే సమయం. కాబట్టి యేసు మరి నీ యొక్క మొరను ఆలకించేవాడు కాబట్టి ఆయన సన్నిధిలో మరి నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన చేర్చుకునే దేవుడు అన్నాడు. కాబట్టి ఈ సమయంలో నువ్వు అడిగితే ఆయన చేర్చుకుంటాడు. కాబట్టి ఈ సమయంలో అడుగుదాము. మరి మనకున్న ఆత్మీయ బలహీనతలు ఉంటే ఈ యొక్క వాక్యానుసారంగా ఏమైనా బలహీనత ఉంటే ఈ సమయంలో మనం దేవుణ్ణి అడిగి బలహీనత సరి చేసుకొని మనం ఒక దృఢమైన విశ్వాసంతో మన యొక్క జీవితాన్ని కొనసాగుతూ అనేక మందికి మాదిరికరంగా జీవించాలని యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.